ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికారంలోకి రాకముందు మేము ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏవైతే లేఅవుట్లు ఇల్లీగల్ లేఅవుట్లు ఉన్నదో ఆ ఎల్ఆర్ఎస్ రుసుము తీసుకోకుండా మేము అనుమతిస్తామని ప్రజలకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా అధికారంలోకి వచ్చినాక మాట తప్పి ఈరోజు ఎల్ఆర్ఎస్ మీద రుసుము కట్టాలి, ఆ రుసుము కడితేనే మీకు లేఅవుట్లు అప్రూవల్ అవుతాయని ఒక జీవో తీయడం జరిగింది. మేము ఏమంటా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ పరంగా మీరు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకొని ఎల్ఆర్ఎస్ పైన రుసుము రద్దు చేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పథకానికి అప్లికేషన్లు దాదాపు 25 లక్షల మంది అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మరి సీతక్క కానీ, కోమరెడ్డి వెంకరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అన్న నినాదంతో స్వచ్ఛమైన మోసపూరిత హామీలు ఇచ్చి అధికారులకు రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరిట ఒక్కొక్క ప్లాట్ నుండి దాదాపు 20-25 వేల రూపాయలు వాళ్ళు వసూలు చేయడానికి పూనుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే మీరు ఇచ్చిన హామీలలో ఎన్నికలలో ఎల్ఆర్ఎస్ రుసుము తీసుకోకుండా లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గౌరవనీయులు రెడ్డి గారి ఆదేశానుసారము ఈ రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.